హలో ఆల్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ గ్రోస్. ఈరోజు మనం హైవే ఫేసింగ్తో ఉన్న డిటిసిపి అప్రోడ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి సెరెన్ అర్బనా ప్రాజెక్ట్ నేమ్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్గా 14 acresలో ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి 165 square yards నుంచి అప్ టు 800 square yards వరకు కూడా మనకి ప్లాటింగ్ డివైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు కంప్లీట్గా ఇప్పుడు చూడొచ్చు. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండ్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఇందులో పార్క్ అనేది ఒకటి ఇస్తున్నారు. 1.4 acresలో పార్క్ వస్తుంది. రోడ్స్ వర్క్ జరుగుతుంది. రోడ్స్లో కూడా మనకి బ్లాక్ టాప్ రోడ్స్ అనేది ఇందులో ఇస్తున్నారు. ఇందులో ఫేసింగ్స్ వచ్చేటప్పటికి ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ మీకు హైవే ఫేసింగ్తోనే ఉంది. ఫేసింగ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ మీకు హైవే ఫేసింగ్తోనే ఉంది. సో బెంగళూరు హైవేకి అటాచ్ అయి ఉంది. అండ్ ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. వాటర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఇస్తున్నారు. అండ్ పార్క్ 1.4 acresలో డెవలప్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ పోల్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది బెంగళూరు హైవేకి అటాచ్ అయి ఉన్న ప్రాజెక్ట్. బెంగళూరు హైవే గురించి చెప్పాలంటే ఇక్కడ నుంచి మనకి 3 ట్రాన్స్పోర్టేషన్స్ కూడా చాలా ఈజీగా కనెక్ట్ కావచ్చు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి మనకి వితిన్ ½ an hourలో రీచ్ అవ్వచ్చు. అండ్ పోలేపల్లి సెస్కి వచ్చేటప్పటికి వితిన్ 10 minutesలో రీచ్ అవ్వచ్చు. అండ్ ఈ సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఎడ్యుకేషనల్ హబ్స్ కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ హబ్స్ కావచ్చు, అన్నీ నియర్ బై లొకేషన్స్లోనే ఉన్నాయి. మెయిన్ ఈ హైవే గురించి చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్ట్ అయి ఉన్న లాంగెస్ట్ హైవే కింద కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.